బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం చిట్యాల మండలం జూకల్ గ్రామంలోని బిఎన్ఆర్ గార్డెన్ నందు మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన చిట్యాల మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరియు వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు. ఈ సమావేశం ఏర్పాటు ముఖ్య ఉద్దేశం వచ్చే వారంలోపు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న తరుణంలో స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మనం గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పల్లె ప్రగతి గ్రామాల్లో ఉండేటువంటి పల్లెలను కూడా పట్టణాలతో పోటీ పడాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ పెట్టి గ్రామాలలో పల్లె ప్రభుత్వాలు ఏర్పాటు చేసి శ్మశానాలు ఏర్పాటు చేసి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో స్వచ్ఛమైనటువంటి గోదావరి జలాలు అందించి ఈ రకంగా కొత్త గ్రామ పంచాయతీ భవనాలు పెట్టుకొని అవసరమైన దగ్గర ప్రతి దగ్గర కూడా సీసీ రోడ్లు వేసుకొని గ్రామాలు ఈరోజు తిరుగుతూ ఉంటే పట్టణాలతో ఏ రకంగా కూడా తీసుకోకుండా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇవి కొనసాగుతాయంటే ఒక సంవత్సర కాలం నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పల్లెటూరికి అడ్డెక్కింది. ఈరోజు గ్రామాల్లో ఉండేటువంటి పచ్చటి చెట్లలో పెట్టినటువంటి మరి గ్రామాల్లో ఉండేటువంటి నర్సరీలు పోసిపోతూ ఉన్నాయి. చెట్టు పెట్టేవాడి నీళ్లు పోసే దిక్కు లేకుండా పోయింది. పారిశుద్ధ్యం గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది. గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు, గ్రామ పంచాయతీ సర్పంచులు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులకు బిల్లు లేకుండా ఈరోజు ఉన్నది ఈ యొక్క రాష్ట్ర. కాబట్టి ఈరోజు అందరికీ కత్తి ఉంది. ఎవరికి కత్తి ఉంది? రెండు రకాలు ఉన్నాయి. మంచి చేసిన వారిని గెలిపించాలనే కత్తి ఉంటుంది, మాట చెప్పిన వారిని పొందబెట్టాలనే కత్తి ఉంటుంది. ఈరోజు గ్రామాలలో పొందబెట్టాలని చెప్పి ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు. మరి ఈరోజు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు.